పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం తన క్రేజ్కి తగ్గట్టుగా భారీ పాన్ ఇండియా మూవీస్ని ఎంచుకుంటూ గతం కంటే భిన్నంగా క్షణం తీరిక లేకుండా వరుస షూటింగ్లలో పాల్గొంటూ అందరినీ షాక్కి గురి చేస్తున్నారు. బాహుబలికి ముందు ఏడాదికి 1-2 సినిమాలు మాత్రమే అంగీకరిస్తూ వస్తున్న డార్లింగ్ దీని తర్వాత నుంచి తన పంథా మార్చుకున్నారు. తనకున్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఫౌజీ, స్పిరిట్, కల్కి, 2898 సీక్వెల్స్తో పాటు మారుతి డైరెక్షన్లో కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీగా ఉన్న ఈ మూవీ జనవరి 9న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ని టీం ఇప్పటికే మొదలుపెట్టేసింది. దీని తర్వాత ప్రభాస్ సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. రా పోలీస్ ఆఫీసర్గా ఫస్ట్ టైం ప్రభాస్ ఇందులో నటిస్తున్నాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్. దీనికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలైంది. యానిమల్ ఫేమ్ తృప్తి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి కీలక పాత్రల్లో కాంచన, ప్రకాష్ రాజ్, వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నారు. రీసెంట్గా విడుదల చేసిన డైలాగ్ ప్రోమో సినిమా పైన అంచనాల్ని పెంచేసింది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్, హర్షవర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. మ్యూజిక్ వర్క్ని కూడా ఇటీవలే పూర్తి చేసి షూటింగ్ మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 25 గురువారంన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పుట్టినరోజు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హీరో ప్రభాస్ ఇన్స్టా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రో, నువ్వు క్రియేట్ చేస్తున్న దాన్ని అందరూ చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉండలేకపోతున్నారు అంటూ స్పందించారు. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్ ఎవరిని సంబోధించినా తన ఊత పదం వాడుతూ డార్లింగ్ అని పిలవడం అలవాటు. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీలో రాజమౌళి నుంచి ప్రతి ఒక్కరిని డార్లింగ్ అని సంబోధించే ప్రభాస్ సందీప్ వంగా విషయంలో మాత్రం డార్లింగ్కు బదులు బ్రో అనే పదం వాడడం అందరినీ షాక్కి గురి చేస్తోంది. ప్రస్తుతం దీనిపైన నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. సందీప్ వంగా పనితీరుకు రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభాస్ తనని బ్రదర్ అని సంబోధించాడా, లేక తన పంథాన్ని మార్చుకొని అలా పిలిచాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్రిస్మస్ రోజు సందీప్ రెడ్డి వంగా తన 44వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ నుంచి వివేక్ ఓబెరాయ్ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జీవి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సందీప్ రెడ్డి మోస్ట్ అవైటెడ్ చిత్రాలైన యానిమల్ పార్క్, స్పిరిట్ గురించి ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతలోనే సందీప్ రెడ్డి వంగాకు రామ్ గోపాల్ వర్మ స్పెషల్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సందీప్ వంగా, నీకొక విక్రీకృత అసాధారణమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆశ్చర్యపరిచారు. ఆర్జీవి ఎంతో ఫన్నీగా అతడికి శుభాకాంక్షలు చెప్పారు. యానిమల్ పార్క్, స్పిరిట్ రెండింటి నుంచి ఇతివృత్తాలను తన కోరికలో చేర్చారు. దర్శకుడి స్పెషల్ డేని బోల్డ్గా, క్రియేటివ్గా సెలబ్రేట్ చేశాడు. హే వంగా సందీప్, నువ్వు పార్క్లో ఒక యానిమల్ లాగా నీ పుట్టినరోజు జరుపుకుంటావని ఆశిస్తున్నాను. నీ దర్శకత్వ స్ఫూర్తికి చాలా చాలా సంతోషాలు అని ఆర్జీవి రాశారు. కాప్ యాక్షన్ డ్రామాగా స్పిరిట్ కోసం ప్రభాస్ ప్రిపరేషన్లో ఉన్నారు. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకుడు. సందీప్ బర్త్డే సందర్భంగా రెబల్ స్టార్ ఓ సినిమా సెట్ నుంచి తెర వెనుక ఫోటోని షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటో సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. దానిని తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ప్రభాస్, పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రో, నువ్వు ఏది క్రియేట్ చేస్తున్నావో అందరూ చూసే వరకు వేచి ఉండలేను అని రాశారు. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్పిరిట్కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్తో పాటు షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ కాప్ డ్రామా 2027లో విడుదల అవుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. యానిమల్ పార్క్, స్పిరిట్ తర్వాత సందీప్ వంగా అల్లు అర్జున్తో కలిసి ఓ సినిమా చేసేందుకు అవకాశం ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ వంగా చేస్తున్న స్పిరిట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. యానిమల్ తర్వాత సందీప్ వంగా నుంచి సినిమా వస్తుంది అంటే అది నెక్స్ట్ లెవెల్ అనేలాగా ఉంటుందని అభిమానులు, ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే సందీప్ వంగా స్పిరిట్ విషయంలో కూడా ఒక రేంజ్ ప్లానింగ్తోనే వస్తున్నాడని తెలుస్తోంది.
రెగ్యులర్గా సందీప్ వంగ సినిమాల్లో ఉండే యాక్షన్ ఎమోషన్స్తో పాటు స్పిరిట్లో కొత్తగా దేశభక్తిని కూడా చూపిస్తాడట. తన ప్రతి సినిమాలో ప్రేమను, కమర్షియల్ అంశాలను రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చూపిస్తాడు సందీప్ వంగ. ఈసారి స్పిరిట్లో పేట్రియాటిజం కూడా అదే రేంజ్లో చూపిస్తాడని అంటున్నారు. ఇది తెలిసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. ఆల్రెడీ ప్రభాస్ హను రాఘవపుడి డైరెక్షన్లో చేస్తున్న ఫౌజీ సినిమాలో కూడా అతను ఒక సోల్జియర్ వార్ సీక్వెన్స్ని చేస్తున్నాడు. ఇప్పుడు పోలీస్ రోల్లో దేశభక్తిని చూపిస్తాడట. ఓ విధంగా ఈ రెండు సినిమాలు అటు యాక్షన్ ఎమోషన్తో పాటు పేట్రియాటిజంతో కూడా అదరగొట్టేస్తాయని చెప్పొచ్చు. హను ఏమో కానీ సందీప్ వంగ మ్యాడ్నెస్ ఎలా ఉంటుందో అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలో మనందరం చూసాం. అలాంటి డైరెక్టర్ దేశభక్తిని ఎలాంటి యాక్షన్తో చూపిస్తాడన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రభాస్ హీరోగా అనుకున్న తర్వాతే సందీప్ వంగ ఈ సినిమా ప్లాన్ చేసి ఉండొచ్చు అంటున్నారు. ఏదేమైనా రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ విషయంలో ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యే విషయాలు చాలానే బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్తో తృప్తి జతకడుతోంది. ప్రభాస్ తన కెరీర్లో ఎప్పుడూ చేయని విధంగా తృప్తితో రొమాన్స్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ సినిమాకు ఆల్రెడీ హర్షవర్ధన్ రామేశ్వరన్ బీజిఎం రెడీ చేశారు. ఈ సినిమాతో మరోసారి సందీప్ వంగ రేంజ్ ఏంటన్నది చూపించేలాగా ప్లాన్ చేస్తున్నాడు. సందీప్ వంగ ప్రభాస్ స్పిరిట్ 2027లో రిలీజ్కి ప్లానింగ్ ఉంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో 2 సినిమాలు కూడా అదే ఏడాది రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేశాడు. ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో వస్తున్నాడు. ఆ సినిమాల తర్వాత 2027లో స్పిరిట్, 2028లో కల్కి 2 రిలీజ్ ప్లానింగ్లో ఉన్నాయి.